వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. మన దేశంలో అనేక మంది బైపీసీ విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వారు MBBS సీట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మన దేశంలో అతి తక్కువ సంఖ్యలో MBBS సీట్లు ఉండడం, MBBS చేయాలనుకునే విద్యార్థులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అనేక మంది విద్యార్థులు విదేశాలలో MBBS వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే విదేశాలలో MBBS పూర్తి చేసినా, మన దేశంలో MBBS పూర్తి చేసినా కూడా విద్యార్థులందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడం ద్వారా మాత్రమే మన దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయవలసి రావడం విదేశాలలో MBBS చేసే విద్యార్థులకు అద్భుత అవకాశం. విదేశాలలో MBBS చేయాలనుకునే వారికి జార్జియా ఒక చక్కని ప్రత్యామ్నాయం. MCA మరియు WHO గుర్తింపు ఉన్న యూనివర్సిటీలను మీకు అందిస్తుంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. జార్జియాలో యూనివర్సిటీల గురించి వివరించడానికి జార్జ్ మరియు BSF SS ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ జార్జ్ అండ్ మిస్టర్ ప్రసాద్. వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. ప్రసాద్ గారు, ఫస్ట్ మీ సర్వీసెస్ గురించి ఒకసారి చెప్తారు. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD, నేను డాక్టర్ BSS ప్రసాద్ అండి. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్థాపించి దాదాపుగా 14 సంవత్సరాలైంది. గత 14 సంవత్సరాలుగా చాలా మంది స్టూడెంట్స్ను MBBS చేయడానికి లోకల్లో కానీ అబ్రాడ్లో కానీ చాలా మంది స్టూడెంట్స్కు మేము దోహదపడ్డాం. సో మా స్టూడెంట్స్ MBBS కంప్లీట్ చేసుకొని, PGలు కంప్లీట్ చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర దేశాల్లో స్థిరపడడం కావచ్చు జరిగింది. సో దీనికి గాను మాకు చాలా ఆనందంగా ఉంది. సో మేము వచ్చేసి ముఖ్యంగా MBBS అబ్రాడ్ విషయంలో జార్జియాని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జార్జియాలో డైరెక్ట్ MBBS, ఎటువంటి ప్రీ మెడికల్ కోర్సులు కానీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ BS ప్రోగ్రామ్ కానీ చేయాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ చదివిన సబ్జెక్ట్సే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదవాల్సిన అవసరం లేకుండా మన ఇండియాలో అయితే డైరెక్ట్గా MBBS ఎలా చేస్తామో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఫస్ట్ అవర్ లోపల MBBS క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మన ఇండియా లాగానే మనకు 5 years లోపల MBBS అయిపోతుంది. అది కాకుండా జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. ఇక్కడ నుంచి కేవలం 5 to 6 hours ఆఫ్ ఫ్లైట్ టైం జార్జియా. మన హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కావచ్చు, ఇంటర్నేషనల్ డిపార్చర్ కావచ్చు, హైదరాబాద్ నుంచే ఉంటుంది. కాబట్టి 5 to 6 hours ఫ్లైట్ టైంలో రీచ్ అవ్వగలుగుతున్నారు. జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ క్లైమేట్ కూడా మైనస్లోకి అసలే లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ ఇన్ జార్జియా. సో అన్ని విధాల సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ జార్జియా విషయంలో మేము 4 యూనివర్సిటీస్ ఎక్స్క్లూజివ్గా ప్రమోట్ చేస్తున్నాము. అందులో ముఖ్యంగా తీసుకున్న యూనివర్సిటీ వచ్చేసి అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ. ఇది 1918లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. సో ఇది ఇంత పురాతనమైన యూనివర్సిటీ కాబట్టి మనము ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీకి వచ్చేసి ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్ ఆఫీషియల్ రిప్రజెంటేటివ్గా నేను వర్క్ చేస్తున్నాను. నాతో పాటు ఉన్నారు జార్జ్ గవాడ్జే గారు, అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ యొక్క వైస్ రెక్టర్. సో వారిని అడిగి మిగిలిన విషయాలు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఆ యూనివర్సిటీకి సంబంధించి, ఆ జార్జియా కంట్రీ గురించి. Mr. George, you are holding highest position as Vice Rector of Akaki Tsereteli State University. Welcome to our show, sir. And which is very oldest and biggest government university. Can you tell us about Georgia and your country and about university? First of all, thank you for this chance to address to your valued audience. I represent the country Georgia, which is in the South Caucasus, which is one of the ancient countries of the world. For example, our city, Kutaisi, where our university is situated, is 3,500 years old, and this city is is a 5th in the list of UNESCO list of existing oldest cities of the world. So you can feel this ancient environment in our city when you come to Georgia, to Kutaisi. About our university, we are one of the oldest state-owned university in the region, not only in the country but in the region. We have around 11,000 students, 5-6% for this. Currently, we have international students, and we have 9 different kind of faculties. Among them, we have medicine. The faculty of medicine, which is most demanded from the side of our international students, and might be mostly interesting for Indian students too. We have different kind of programs in English within this faculty, like a MD program, like a pharmacy. We also, instead of these programs, we have also different kind of programs in English, might be also interesting for your audience. It's leadership in management in higher education. It's a master level program created within the European grant project, and we start creation the
new program of business administration in the bachelor level, and coming from the next year, we can offer this program also to anyone who would like to come to our university. ప్రసాద్ గారు, అంటే మిస్టర్ జార్జ్ చెప్తున్నాడు ఓల్డెస్ట్ అండ్ 3500 హిస్టరీ కలిగిన యూనివర్సిటీ అని చెప్తున్నారు కదండి. అంటే అసలు ఒక యూనివర్సిటీ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్కి అటాచ్ అయి ఉండడం ఇలాంటి విషయాలు ఎంతవరకు అంటే ఇంపార్టెంట్ అంటారు? ముఖ్యంగా వచ్చేసి మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం లోపల హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత మోర్ దెన్ 50% ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్లాస్ రూమ్ లోపల క్లాసెస్ కావచ్చు, అది ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఒక హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళు చదువుకున్న స్టడీస్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రాక్టికల్గా పేషెంట్స్ మీద ఏ డిసీజ్ కావచ్చు, ఏ డిసార్డర్ కావచ్చు, ఎలా వచ్చింది, దానికి డయాగ్నోసిస్ ఎలా చేయాలి, దాన్ని డయాగ్నోస్ చేసిన మెడికేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళు చూడాలంటే హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత కంపల్సరీ ఉంటుంది. సో మన దేశంలో ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అందులో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, దానికి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఇన్ పేషెంట్స్ ఏంది, అవుట్ పేషెంట్స్ అని అన్ని చూసిన తర్వాత అప్పుడు దానికి ఒకవేళ కాలేజీకి సంబంధించి పర్మిషన్ గురించి అప్రోచ్ అవుతే ఎంసీఏ అప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత హాస్పిటల్ ఎలా ఉంది, బెడ్స్ ఎలా ఉంది, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత కానీ ఎంసీఏ రికగ్నిషన్ ఇవ్వదు. కానీ బయట ఇటువంటి పరిస్థితి లేదు. చాలా అదర్ కంట్రీస్లో తీసుకున్నా కానీ లేకపోతే వేరే ఏ కంట్రీలో తీసుకున్నా కానీ ఈ హాస్పిటల్కు తర్వాత యూనివర్సిటీకి సంబంధాలు చాలా వరకు ఉండవు. కొన్ని యూనివర్సిటీస్కి అయితే అసలు సొంత హాస్పిటల్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు స్టూడెంట్స్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్. కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వీళ్ళు ఎక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడికి డైలీ వెళ్ళడం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కావచ్చు, డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో కావచ్చు, టైం విషయంలో కావచ్చు, చాలా వేస్టేజ్ అవుతుంది. అది కాకుండా మన ఓన్ హాస్పిటల్ అంటే కాలేజ్తో పాటు అటాచ్ ఉన్న హాస్పిటల్, సొంత హాస్పిటల్కు ఉన్న యాక్సెస్ కానీ, పేషెంట్ మీద కమాండింగ్ కానీ వేరే డిపెండెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అవుతూ ఉండదు. సో మేము ప్రమోట్ చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా సొంత హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అకాకి సెరెటెలి స్టేట్ యూనివర్సిటీ గురించి తీసుకున్నామని ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఉంది. సో వీళ్ళకు ఇక్కడ వచ్చేసి మెయిన్గా అకాకి సెరెటెలి స్టేట్ యూనివర్సిటీకి మిగిలిన ఏ కంట్రీలో కానీ లేకపోతే ఏ యూనివర్సిటీలోని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకవేళ స్టడీ ఎడ్యుకేషన్ చూసుకుంటే మామూలుగా ఈ కన్వెన్షన్ మెథడ్ అని జస్ట్ చాక్ పీస్, బ్లాక్ బోర్డ్ అలా కాకుండా వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ యూరోప్ కంట్రీలో ఉన్న ఈ జార్జియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో అకాకి సెరెటెలి స్టేట్ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సపోజ్ PBL సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్, కేస్ బేస్డ్ లెర్నింగ్ అంటే డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పేషెంట్ తోటి ఒక ఎక్స్పర్ట్ సమక్షంలో అంటే ఒక డాక్టర్ సమక్షం లోపల ఒక ఏ డిసీజ్ తోటి బాధపడుతున్నాడు, సిమ్టమ్స్ ఏంది, ఏ డిసీజ్ తోటి బాధపడుతున్నాడు, దానికి ఎటువంటి డయాగ్నోసిస్ సజెస్ట్ చేస్తారు, దానికి ఏ మెడికేషన్ ఇస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు డాక్టర్ సమక్షం లోపల ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి కోర్స్ అయిపోయిన తర్వాత ఒక వెల్ క్వాలిఫైడ్, ఒక నాలెడ్జ్ తోటి ఉన్న ఒక యూరోపియన్ డిగ్రీ తోటి బయటకు వస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే జార్జియన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్లీ వ్యాలిడ్ త్రూ అవుట్ ద యూరోపియన్ యూనియన్. కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్గా పీజీ చేయడానికి కానీ, యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో పీజీ చేయడానికి కానీ, లేకపోతే యూకేలో కానీ, లేకపోతే యూఎస్లో కానీ సెటిల్ అవ్వడానికి, లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి, USMLE స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాసుకోవడానికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ ఆల్రెడీ యూరోప్లో ఉన్నారు కాబట్టి అక్కడ యూజీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ యాక్సెస్ ఉంటుంది పీజీ చేయడానికి. అందుకనే మేము జార్జియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జార్జియాలో కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అకాకి సెరెటెలి స్టేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ అకాకి సెరెటెలి స్టేట్ యూనివర్సిటీ ఈస్ ద oldest government university with the lowest fees. So Judge, what kind of advantages a student can expect from this university? All of us, we know that competition between universities is very high all over the world, also in Georgia too. That's why we try and we reach already some goals in this way to be internationally recognized university, to let us, our students, to participate in different kind of international programs, projects, grant readings and so on. For example, in the direction of medicine, we have quite good results. For example, we are the member of different international medical organizations like European Association for Medical Education, World Health Organization, like International Federation for Medical Education, and so on. So it means that our graduates and our diplomas of our graduates are recognized by all over the world, by European part, by American part, and so on. Instead of internationalization, another advantage that I would like to underline is that
We have very high qualified staff for this faculty and for these programs. Most of them, they are experts of Georgian National Association for Quality Enhancement. It means that teaching process and research process taking part at our medical faculty is very high level. One more thing I would like to also mention is that we try to create inside the university the environment which helps our students to feel themselves like they're at home. And for example, we every year and every time we celebrate the national holidays of our international students. It was happened that while celebrating one of these holidays of India during the spring, I was invited, and our students from India, they prepared their food, spicy food, and they then let me to taste. It was not an easy task, really. So one more thing is that we try to create inside of the university own student-oriented environment also. It means that we have quite developed student services at our university. This was funded by the European grant, this foundation of this structural unit. We try to hire our students for different kind of services in library, in student services, and so on. So we try to let them to feel like a real member of university society, like a real member of the family of the university. And I can say that this is one of the benefits to gain while studying at our university. Just now Mr. Prasad told us that the teaching methodology also quite different from some other universities. What kind of teaching methodology you follow? S3D and PBL, what is that? What does it mean? Okay, a couple of months ago, Georgia adopted a new standard for medical education, and it's we can say that it's almost similar like European one, like American one, and it requires high qualified, high ranking the process, teaching process, studying process and teaching process at the university, and that's why we need, and we do already this to use the modern technologies and modern teaching and research and assessment method during the study process. Like Mr. Prasad, he mentioned about the problem-based learning, and he also mentioned about the case-based learning. These teaching methods requires not only to have just a general theoretical knowledge. It requires to have quite strong and deep practice. There are quite a lot medical institutions like hospitals and clinics at in our city, and as a university we have our own clinic, one of the biggest in the city and in the region. So our students they have open access to all the activities taking part in the hospital. So during the study process they gain the general theoretical knowledge, but also they have all possibilities to improve their professional skills, which is quite important to have high results in the end of the teaching process. ప్రసాద్ గారు, అంటే అసలు ఎవరైనా ఒక స్టూడెంట్ మెడిసిన్ అబ్రాడ్లో చేయాలి అనుకుంటే కన్సల్టెన్సీకి ఇవ్వాల్సి ఉంటుందా ఇంపార్టెన్స్, లేదా యూనివర్సిటీకా కంట్రీకా? సో నా ఉద్దేశం లోపల ఫస్ట్ ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుందండి. ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాం, అందులో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నదనే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనం వెళ్తున్న కంట్రీ అతి దగ్గరలో ఉండి సేఫెస్ట్గా ఉండి, తర్వాత క్లైమేట్ విషయంలో, ఇటు కమ్యూనికేషన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉండి, అందులో ఒక ఓల్డెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ ఓల్డెస్ట్ యూనివర్సిటీ లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీ తీసుకుంటే తర్వాత కన్సల్టెంట్స్ ప్రామిస్ చేసిన సర్వీసెస్ అన్నీ ఒకవేళ ఇవ్వగలిగితే అవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్ కావాలి. కానీ అక్కడ మనం వెళ్తున్న కంట్రీ ఒకవేళ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల, అంటే సపోజ్ నార్దర్న్ సైడ్ ఉన్న రష్యన్ కంట్రీస్ తీసుకుంటే -20 నుంచి -70 వరకు రికార్డులో టెంపరేచర్ ఉంది. అటువంటి చలిలో కన్సల్టెంట్ ఏం చేయలేడు. అది కాకుండా నార్దర్న్ కంట్రీస్లో మనకు ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా రష్యన్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రష్యన్లో టీచ్ చేయడం కావచ్చు, రష్యన్ లోకల్ పబ్లిక్ కూడా రష్యన్లో మాట్లాడుతారు. సో అటువంటి టైం లోపల మన కన్సల్టెంట్ ఏం చేయలేడు. సో మనం సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సెలెక్ట్ చేసుకునే కంట్రీయే ఒకవేళ కమ్యూనికేషన్
న్యూట్రిషన్ విషయంలో ప్రాబ్లం రాకుండా ఉంటే అండ్ క్లైమేట్ విషయంలో ప్రాబ్లం రాకుండా ఉంటే సో ఇక్కడ నుంచి అతి దగ్గరలో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఒకవేళ కన్సల్టెంట్స్ ఆ ప్రామిసెస్ నిలబెట్టుకోకపోయినా కానీ స్టూడెంట్ మాత్రం సేఫ్ కంట్రీలో ఉన్నాడు, సేఫ్ ప్లేస్లో ఉన్నాడు, ఒక మంచి యూనివర్సిటీలో ఉంటే అటువంటి ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది, రావడం వెళ్ళడం ఉండడం అవన్నీ కూడా హ్యాబిట్ అవుతుంది. సో ఒకవేళ కన్సల్టెంట్ యూనివర్సిటీ కంట్రీ మార్చినా లేకపోతే యూనివర్సిటీ మార్చినా అని స్టూడెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము కంట్రీ కానీ యూనివర్సిటీ కానీ ఎప్పటికి కూడా మారవం. ఎందుకంటే ఒకటే స్టేబుల్గా ఒకటే యూనివర్సిటీ ఒకటే కంట్రీ పెట్టుకుంటే ఏంటంటే సో కంటిన్యూగా స్టూడెంట్స్ని అక్కడికి పంపించడము, ఆ స్టూడెంట్స్కి మనం ఏం సర్వీసెస్ కావాలన్నా అని త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ 365 days సర్వీసెస్ విషయంలో మేబీ ఎంసీఏ క్లాసెస్ కండక్ట్ చేయడంలో కావచ్చు, లేకపోతే ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, ఆంధ్ర మెస్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్ కాన్స్టెంట్గా కన్సిస్టెన్సీగా త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ వాళ్ళకి ఇవ్వడానికి మనకు వీసా గురించి కావచ్చు, టీఆర్సీ గురించి కావచ్చు, అన్ని విధాలా సహకరించడానికి ఒక యూనివర్సిటీ తోటి మనం కొలాబరేషన్ ఉండొచ్చు. సో ఈ విధంగానే ఈ విషయంలోనే మేము అకాకి సెటెల్ స్టేట్ యూనివర్సిటీ, ఎందుకంటే ఇది ఒక స్టాండర్డ్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి అకాకి సెటెల్ స్టేట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ అకాకి సెటెల్ స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి 50 యూనివర్సిటీ అంటే 23 కంట్రీస్లో ఉన్న 50 యూనివర్సిటీస్ తోటి కొలాబరేషన్లో ఉంది, అంటే అగ్రిమెంట్లో ఉంది. దానివల్ల వీళ్ళకి ఏం ప్రయోజనం అంటే ఎరాస్మస్ ప్లస్ ద్వారా వాళ్ళు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో కానీ అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేయడంలో కావచ్చు, లేకపోతే పీజీ చేయడంలో కావచ్చు, ఈ విషయంలో చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఈ 23 కంట్రీస్లో కూడా మామూలు కంట్రీస్ కాదండి. యూఎస్ఏలో ఉన్న 2 యూనివర్సిటీస్ అండ్ యూకేలో ఉన్న 4 యూనివర్సిటీస్, జర్మనీ, స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఇటువంటి యూరోపియన్ యూనియన్ ఉన్న మేజర్ కంట్రీస్ తోటి ఈ అకాకి సెటెల్ స్టేట్ యూనివర్సిటీ కొలాబరేషన్లో ఉన్నది కాబట్టి స్టూడెంట్ అన్ని విధాల అడ్వాంటేజెస్ ఈ ఎరాస్మస్ ప్లస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో కావచ్చు, స్కాలర్షిప్ విషయంలో కావచ్చు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చేసి ఈ అకాకి సెటెల్ స్టేట్ యూనివర్సిటీకి టోటల్ అతిపెద్ద యూనివర్సిటీ అండి. ఇది వచ్చేసి 23 టోటల్ వీళ్ళకి 23 బిల్డింగ్స్ ఉన్నాయి, అందులో 19 బిల్డింగ్స్ టీచింగ్ బిల్డింగ్స్. సో ఇంత పెద్ద యూనివర్సిటీ తర్వాత ఇక్కడ ఉన్న లైబ్రరీ వచ్చేసి వరల్డ్ ఫేమస్ లైబ్రరీ విత్ 10 lakh వాల్యూమ్ బుక్స్ ఉన్నది. మిగిలిన ఏ యూనివర్సిటీలో కూడా 10 లక్షల వాల్యూమ్స్ ఉన్న బుక్స్ ఉన్న లైబ్రరీ లేదు. సో అకాకి సెటెల్ స్టేట్ యూనివర్సిటీకి కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది చాలా ప్రయారిటైజేషన్ ఇస్తారు. ఎందుకంటే ఎక్కడైనా బుక్స్ ఉంటేనే కదా స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ విధాలా చూసుకోవడం కావచ్చు, ఈ హాస్టల్ విషయంలో కావచ్చు, హాస్టల్ విషయంలో వాళ్ళకి సెపరేట్ హాస్టల్ ఫర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇవ్వడము, మన ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ఎంసీఏ క్లాసెస్ కండక్ట్ చేయడం, ఇవన్నీ విషయాల్లో జాగ్రత్త తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ జార్జియా మంచి కంట్రీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండ్ యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి అన్ని విధాల ఇంకా ఏ మాత్రం ఎక్స్ట్రా సర్వీసెస్ ఇచ్చినా స్టూడెంట్ విల్ బి గెట్ బెనిఫిటెడ్ మోర్ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీ అండ్ ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. Thank you. Mr. George, what kind of scholarships you give to students? Only merit scholarships? Any other scholarships also any student can expect? There are different kinds of scholarships in Georgia in general, but this is mostly for Georgian students. But we as a university, we decide to give the scholarship also to our international students. We have university scholarship, which can, and the scholarship can receive any student which has the high marks. So we provide these scholarships only for the good students, the best students. There are some private donors willing to give the scholarship to the students for different faculties, and there are some of them which medical faculty has. So our students, also international students, they can have these scholarships. It might be not a huge amount of money, but for students it will be something to have. ఇక్కడ ఎంబీబీఎస్ రాని వాళ్లకు ఇక్కడ ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ కోట లోపల 1 కోటి నుంచి 1 కోటిన్నర పెట్టి తీసుకోలేని వాళ్లకు, మేనేజ్మెంట్ కోటలో 65 లక్షలు పెట్టలేని వాళ్లకు కేవలం 16 లక్షల్లో టోటల్ ప్యాకేజ్ ఒక అతిపెద్ద గవర్నమెంట్ ఓల్డెస్ట్ బిగ్గెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీలో మీకు అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళు మనకు అవైలబుల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేద్దామనుకున్నా ఇక్కడ చేయలేని పక్షం లోపల ఏదో కాంప్రమైజ్ అయ్యి వేరే కోర్స్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే మొన్న రీసెంట్గా మనకు July 17th నాడు ఒక బిల్ పాస్ అయింది పార్లమెంట్ లోపల. దాని ప్రకారం ఇక్కడ ఎంబీబీఎస్ ఇండియాలో చేసినా కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసినా కానీ కామన్ గా అందరూ కూడా ఎగ్జిట్ టెస్ట్ పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు కాబట్టి దీన్ని నెక్స్ట్ అంటారు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. దీని అంటే ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ అస్ టు గెట్ పీజీఏ అడ్మిషన్ ఇండియా ఫర్ బోత్ పర్పస్. ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1.5 crore పెట్టి చదివిన వాళ్ళైనా అక్కడ 15-20 లక్షలు పెట్టి చదివిన వాళ్ళైనా అందరూ ఈ స్క్రీన్ టెస్ట్ పాస్ అవుతూనే మన ప్రాక్టీస్ చేయడానికి కానీ పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశంగా, అంటే ఎంబీబీఎస్ ఇక్కడ ఫ్రీ సీట్ రాని వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టలేని వాళ్ళకు ఇది ఒక గొప్ప అవకాశం.
ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ యుఎస్ఎంఎల్ఈ అంటే పీజీ చేయాలనుకుంటే ఈ రెండింటికి సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయా వైల్ స్టడీయింగ్ ఎంబీబీఎస్ ఇట్ సార్? అవునండి, మేము వచ్చేసి ఎంసీఐకి సంబంధించి ఇక్కడ ఇప్పుడు ఎంసీఐ విషయం లోపల ఎన్ఎంసీ వచ్చింది. అంటే ఎంసీఐ హాస్ బీన్ రీప్లేస్డ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ. సో దీని ప్రకారం వాళ్ళు ఎగ్జిట్ టెస్ట్ అంటే సెంట్రల్ లెవెల్ లోపల ఎగ్జిట్ టెస్ట్ పెట్టినా, నెక్స్ట్ కానీ ఎగ్జిట్ కానీ పెట్టినా, లేకపోతే ఎంసీఐ స్క్రీన్ టెస్ట్ పెట్టినా అని మనం లోకల్ నుంచి మనము ఈ మన ఫ్యాకల్టీస్ అంటే ఎండి కానీ డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వర్క్ చేస్తున్న డాక్టర్స్ కానీ అక్కడ 66 మంది డాక్టర్స్ మనకు కమ్యూనికేషన్లో ఉన్నారు. సో వీళ్ళు మన జార్జియాకు విజిట్ చేసి మేము డీల్ చేస్తున్న యూనివర్సిటీస్ లోపల వీళ్ళు ఎంసీఏ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో త్రూ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ 3 months అక్కడ. తర్వాత ఒకవేళ వెకేషన్కి ఇండియాకి వస్తే ఇండియాలో కూడా మెహదీపట్నం లోపల ఎంసీఏ క్లాసెస్ కండక్ట్ చేయబడితే వాళ్ళు అటెండ్ చేయొచ్చు. సో ఈ సర్వీసెస్ ఈ విధంగా ఇవ్వడంతో పాటు క్లాసెస్ యూనివర్సిటీ లోపల యూఎస్ఎంఎల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబడుతుంది. సో యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేసి యూఎస్లో అక్కడ రెసిడెన్సీ చేయడానికి కానీ ఫర్దర్గా పీజీ చేయడానికి కానీ మీకు అవకాశం ఉన్నది. ఒకవేళ స్టూడెంట్స్ జర్మనీకి వెళ్ళి అంటే జర్మనీ యూరోప్లో ఉంది, జార్జియా కూడా యూరోప్లో ఉంది. సో అక్కడ మీరు జర్మనీలో పీజీ చేయాలంటే B2 లెవెల్ నుంచి C2 లెవెల్ వరకు లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా సరిపోతుంది, అక్కడ పీజీ చేయొచ్చు. జర్మనీలో పీజీ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే దాదాపు 1.5 lakh నుంచి 2 lakhs వరకు పర్ మంత్ స్టైఫండ్ వస్తుంది. సో చాలా మంది స్టూడెంట్స్ మన ఇక్కడ చదివినా కానీ అంటే ఎంబీబీఎస్ ఇక్కడ చదివినా కానీ జర్మనీలో స్థిరపడదాం, జర్మనీలో పీజీ చేస్తామని చాలా అనుకుంటారు. కానీ జార్జియా ఆల్రెడీ యూరోప్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి జర్మనీలో పీజీ చేయడానికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కాబట్టి సో జార్జియా అనేది మంచి డెస్టినేషన్. అందులో ఒక ఓల్డెస్ట్ బిగ్గెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ విత్ లోయెస్ట్ ఫీజులో అకాకి సెటెలి స్టేట్ యూనివర్సిటీ ఉన్నది కాబట్టి దాని లోపల మీరు అడ్మిషన్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుందని నా ఉద్దేశం.